హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏరియా ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది నిర్మల. అయితే ఆమె అనారోగ్యానికి గురికావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్మల చనిపోయిందని గాంధీ వైద్యులు తెలిపారు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే నిర్మల చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. ఏరియా ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది నిర్మల. అయితే ఆమె అనారోగ్యానికి గురికావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్మల చనిపోయిందని గాంధీ వైద్యులు తెలిపారు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే నిర్మల చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ఏరియా ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన నిర్మల అనారోగ్యానికి గురికావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించడంతో అక్కడ చనిపోయిందని గాంధీ వైద్యులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ ఘటన నేపథ్యం ఏంటి అసలు? వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. బిడ్డకు జన్మనిచ్చిన నిర్మల ఒక మహిళ అపస్మారక స్థితి వెళ్ళింది. దీంతో ఆమె హాస్పిటల్లోనే చనిపోయింది. చనిపోయిన కుటుంబ సభ్యులకు నిర్మలాన్ని గాంధీ హాస్పిటల్ తరలించారు. అయితే డాక్టర్స్ అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పి కూడా నిర్ధారించడంతో మహిళను గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు కూడా వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ ముందు కూడా బైఠాయించారు. ఆందోళన కూడా చేపడుతున్నారు. అయితే చనిపోయిన మృతదేహాన్ని తమకు ఉస్మానియా మార్చరికి తరలించారని చెప్పి ప్రధానంగా కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా సంబంధించి హాస్పిటల్ కూడా చేరుకున్నారు. అయితే నిర్మల కుటుంబ సభ్యులు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. దీని వెనక ఎవరైతే డాక్టర్స్ నిర్లక్ష్యం ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక బిడ్డ జన్మనిచ్చిన తర్వాత బాగానే ఉన్న నిర్మల ఒకసారి వైద్యులు పట్టించుకోకపోవడము, నిర్లక్ష్యంతో ఉండటంతోనే అపస్మారక స్థితికి వెళ్లిపోయామే చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము కుటుంబ సభ్యులు చిక్కడంతో కొంత ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. దీంతో పోలీసులు మాత్రము హాస్పిటల్లోకి ఎవరిని కూడా పోనివ్వకుండా భద్రతా ఏర్పాటు కూడా చేశారు. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి డాక్టర్స్ కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అసలు ఆమె ఎలా చనిపోయింది, ఏ డాక్టర్ ఈమెకి ట్రీట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఏమి జరిగింది కూడా ప్రజెంట్ డాక్టర్స్ ని విచారణ కూడా కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే ఇందులో మాత్రము డాక్టర్స్ సంబంధించి పూర్తిగా సమాధానం చెప్తున్నారు. అయితే ఇందులో డాక్టర్స్ నిర్లక్ష్యం ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కుటుంబ సభ్యులకు కూడా హామీ ఇస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్. చనిపోయిందా మంచిగా చనిపోయిందా
మేమే వెళ్ళిపోతాము మంచిగా చేసుకోపోయి ఉంటుందిగా చనిపోయినా తెలియదు చనిపోయిందా మంచిగా పడ్డా చనిపోయిందా వనస్థలిపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం సార్. నిన్న మా మరదలకి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు డెలివరీ టైం అయిందని చెప్పేసి నిన్న డెలివరీ అయింది సార్. మామూలుగా ఆపరేషన్ చేసిన తర్వాత నిన్న తల్లి పిల్లలందరూ బాగానే ఉన్నారు. ఈ రోజు ఏమైందంటే వేరే రూమ్ షిఫ్ట్ చేద్దామని చెప్పేసి అన్నారంట. సరే వేరే రూమ్ షిఫ్ట్ చేయడానికి ఆమెను బెడ్ మీకు లేపేటప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే సార్, వితౌట్ టెస్టింగ్ ఏ టెస్టింగ్ చేయకుండా కూడా ఆమె అన్నదానం బెడ్ మీకు లేపి నడవని చెప్పేసి నడిపించారు. ఒక 2 అడుగులు వేయగానే ఆమెకు చక్కెర వచ్చినట్టు బీపీ ఎక్కువైందో తక్కువైందో ఇట్లా కుప్పగిలినట్టు అయింది. అప్పటికే తెల్లకని లేచిందని అన్నారు. ఏం జరిగిందో తెలియదు. మొత్తం మీద ఇక్కడ డెడ్ అయిపోయింది సార్. ఏరియా హాస్పిటల్ వనస్థలిపురంలో చనిపోయింది. వాళ్ళు ఇక్కడ మా దగ్గర ఎక్విప్మెంట్ లేవు, ఇక్కడ ఆమె కొంచెం సీరియస్ ఉంది, గాంధీ హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళినారు సార్. చనిపోయిన ఆమెను తీసుకెళ్లారు. ఇక్కడ వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత ఒక 20 to 30 minutes వాళ్ళు మాట్లాడుకురు. ఏం మాట్లాడుకురు? ఇంగ్లీష్ లో మాట్లాడుకురు, మాకు అర్థం కాకుండా మాట్లాడుకుని ఒక 20 to 30 minutes కి మళ్ళీ బయటకు పంపించారు. అయితే ఆమె బ్రీతింగ్ అందట్లేదు, ఆమెకు శ్వాస అందట్లేదు అని చెప్పారు కదా డాక్టర్. మరి ఇలా పంపించాలి సార్, వాళ్ళు అంబులెన్స్ వచ్చి అంబులెన్స్ లో పంపించినప్పుడు ఏం చేయాలి? ఆక్సిజన్ పెట్టాలి కదా పేషెంట్ కి. ఆక్సిజన్ పెట్టలేదు, కనీసం ఏదో పంపు చేస్తారు, నోట్ల పైప్ పెట్టి పంపు చేస్తారు, అది కూడా పెట్టలేదు. దానికి సాక్ష్యం వాళ్ళ భర్తనే ఉన్నాడు, మా తమ్ముడు. వాళ్ళ అన్ననే ఉన్నాడు అంబులెన్స్ లో. ఆయన అంటున్నట, ఎందుకు మీరు స్ప్రెడ్ చేయట్లేదు, ఆక్సిజన్ పెట్టలేదు, సీరియస్ ఉందన్నారు, ఎందుకు రిలాక్షన్ తీసుకోపోతే 1 ఉంది మేము తీసుకుంటున్నాం, మాకు తెలుసు అని. అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ కన్ఫర్మ్ అయింది చనిపోయిందని తెలుసు, అంటే మీరు కప్పిపుచ్చుకోవడానికి వేరే హాస్పిటల్ అని చెప్పి వేరే హాస్పిటల్ పంపించారు. ఇది మాత్రం అన్యాయం సార్. అక్కడ పోయిన తర్వాత ఆ డాక్టర్తో నేను మాట్లాడినా, లేదు మీకు అక్కడే చనిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు, మేమేం చేయనికలేదు, తీసుకెళ్ళండి.